హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంట్లోనే మెంతి కూరని ఎలా పెంచుకోవాలో చూద్దాం. ప్రతి గార్డెనర్ మొదటిగా పెంచేది మినీ క్రాప్ ఏదైనా ఉందంటే అది మెంతి కూరే. ఎందుకంటే వీటికి పెద్దగా ప్లేస్ అవసరం లేదు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అండ్ చాలా త్వరగా మొలకెత్తుతాయి కూడా. మీరు నా ప్రీవియస్ వీడియో కొత్తిమీర ఎలా పెంచాలో చూసారు కదా! సో అదే మెథడ్‌లో ఇలా సోక్ చేయడం వల్ల త్వరగా మొలకలొచ్చి హార్వెస్ట్‌కి చాలా తక్కువ టైమే వస్తుందన్నమాట. మనం నానబెట్టుకున్న మెంతులకి 2 రోజుల్లోనే మొలకలొస్తాయి. ఇలా మొలకలొచ్చిన గింజల్ని డ్రైనేజ్ ఉన్న పాట్‌లో ఏదైనా లూజ్ గార్డెన్ సాయిల్‌తో ఇలా పైన ఒక లేయర్ వేస్తే చాలు. అండ్ పాట్‌ని మార్నింగ్ షేడ్‌లో పెట్టి ప్రతిరోజు డ్రై కాకుండా ఇలా స్ప్రే చేసుకుంటే మనకి వితిన్ 1 వీక్‌లోనే మెంతికూర అనేది వచ్చేస్తుంది. చూసారా? ఎంత ఫ్రెష్‌గా అండ్ హెల్తీగా మెంతికూర అనేది పెరిగిందో. వీటిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల మన డైజెషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ కంట్రోల్‌లో ఉంచుతుంది. ఎవరైతే ఐరన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నారో వాళ్ళకు బెస్ట్ మెడిసిన్ అని చెప్పాలి. అండ్ హార్మోనల్ బ్యాలెన్సెస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బ్యాలెన్స్ చేస్తుంది. మీరైతే మెంతికూరతోటి ఏ రెసిపీస్ చేస్తారో నాకు కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.